ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కివి అండ్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పాపని తీసుకొని ప్లే జోన్కి వచ్చాను ఈవినింగ్ టైంలో. ఈ ప్లే జోన్ మా ఇంటికి నియర్ బైయే ఉంటుంది. కూకట్పల్లి అల్విన్ కాలనీలో హుడా పార్క్ ఆపోజిటే ఉంటుంది. దీని ఛార్జెస్ వచ్చేసి 1 అవర్కి 250 ఛార్జ్ చేస్తారు వీక్ డేలో అయితే. వీకెండ్స్లో అయితే 300. అండ్ ఈ ప్లే జోన్కి సాక్సులు కంపల్సరీ. సాక్సులు ఉంటేనే పిల్లల్ని అలో చేస్తారు. ఒకవేళ మనం తీసుకెళ్ళకపోయినా అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానికో 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అండ్ నేను ఆల్రెడీ 3 టైమ్స్ వచ్చాను, ఇది 4th టైము. ఈసారి ఫుల్ వీడియో తీసుకుందామని చెప్పేసి ఇలా వ్లాగ్ చేస్తున్నాను. చూడండి మీరు కూడా ఎంత కలర్ఫుల్గా బాగుందో, చాలా నీట్గా ఉంటుంది. మేము వీక్ డేలో వచ్చాము కాబట్టి ఎక్కువ పిల్లలు లేరు లక్కీగా. సో మంచిగా ఆడుకుంది. ఒక్కతే పాప ఉండే, ఇక రాగానే ఇలా డాల్ హౌస్లోకి వెళ్ళిపోయింది. ఎంతైనా ఆడపిల్ల కదా, వంట చేస్తుందంట. ఇంకా నన్ను రావద్దని డోర్ వేస్తుంది, నువ్వు వెళ్ళిపో అని. ఏం చేస్తున్నారబ్బా అని నేను ఇలా విండో ఓపెన్ చేసి చూస్తే లోపల ఇద్దరు కలిసి వంట చేస్తున్నారు. అండ్ ఒక్కసారి హాయ్ చెప్పురా మన వ్యూయర్స్కి అంటే హాయ్ చెప్తుంది. అండ్ ఆ పాప కూడా భలే ఆడిపిస్తుంది మా పాపని. తను ఒక 2 to 3 years పెద్దదనుకుంటా ఆ పాప కంటే. అండ్ తనే కాకుండా ప్లే జోన్లో మెయిన్గా ఒక వర్కర్ ఉంటారు, అంటే చిన్నపిల్లల్ని ఆడిపియడానికి. అంటే మనల్ని లోపలికి, ఆ బాల్స్ లోపలికి మనల్ని అలో చేయరు. ఒకవేళ అలో చేయాలంటే మనం కూడా సాక్సులు వేసుకోవాలి. చూడండి ఇలా మేకప్ వేసుకుంటుంది. మేకప్ అంటే ఎంత ఇష్టమో మా పాపకి, ఎంత రెడీ చేయించినా రెడీ చేసుకుంటుంది. కొన్ని ఎవరు చెప్పకున్నా పుట్టుకతోనే వస్తాయి అంటారు కదా, అలాంటిది ఆడపిల్లలకు ఇదొకటి అన్నమాట. మేకప్ మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా ఇక్కడ తిరిగేది ఒకటి ఉంటే అది ఎక్కి కూర్చుంది. అండ్ మెయిన్గా ఈ 2 to 3 years ఉన్న పిల్లల్ని మనం స్కూల్లో వేయలేము. ఇంట్లో ఎంత హోమ్ స్కూలింగ్ చెప్పినా, ఎన్ని కొత్త బొమ్మలతో ఆడిపించినా కానీ వాళ్ళు టైంపాస్ అవ్వలేరు, బయటికి వెళ్ళాలని ఇష్టపడతారు. సో వీక్లీ 2 అన్నా, కనీసం ఒక్కసారైనా ఇలా బయటికి తీసుకొస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అంతేకాకుండా సోషల్ యాక్టివిటీస్, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అంటే చుట్టుపక్కల జనాలు ఇలా ఉన్నారు అనేది వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇలాంటి పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఉన్న పిల్లలు ఫోన్లకి, టీవీలకి బాగా అడిక్ట్ అవుతున్నారు. అవి కొంచెం అవాయిడ్ చేయాలంటే మాత్రం ఇలా తీసుకురావాలి పిల్లల్ని. అండ్ వాళ్ళు ఆడేది 1 hour అయినా చాలా అలసిపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, మనల్ని అలా కూడా సతాయించరు. అందుకోసమనే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అది చాలా మిస్ అవుతున్నారు, ఫోన్లకి, టీవీలకి అడిక్ట్ అయ్యి. సో చూడండి ఇలాంటి పజిల్ గేమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎట్నుంచి వెళ్తే ఎందులోకి బయటికి వస్తాము అనేటి. అంటే ఇలాంటివి మన చిన్నప్పుడు ఇవేమీ లేవు. ఇలాంటి ప్లే జోన్లు, మాల్లు, పార్కులు ఇవేం లేవు. మనం అంటే స్కూల్కి వెళ్ళినామా, వచ్చినామా, మంచిగా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తోని, నేబర్స్తోని ఆడుకున్నామా, ఫుల్గా అలసిపోయి మంచిగా తినేవాళ్ళం, పడుకునే వాళ్ళం, అసలు దేనికి సతాయించకపోయేది. కానీ ఇప్పుడున్న పిల్లలకి అదే మిస్ అవుతుంది. చుట్టుపక్కల జనాలు ఉన్నా కానీ ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. సో అందుకని మనకున్న అవైలబిలిటీని బట్టి, మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి మన పిల్లల్ని మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి, ఇలా గేమ్స్ ఆడిపించుకుంటూ. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో పాప.
అండ్ ఇక్కడ గేమ్సే కాకుండా ఇలాంటి బుక్స్ కూడా ఉన్నాయి. అంటే పిల్లలకి మంచిగా నేర్పించడానికి. మనకు ఇంట్లో అయితే అంత పీస్ఫుల్గా ఉండదు మైండ్ అనేది. ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా మనం వేరే ఏం ఆలోచించాం కాబట్టి పిల్లలకి మంచిగా నేర్పించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న డాల్స్, కలర్స్ అన్నీ ఉన్నాయి. ఈ బుక్స్లో కూడా యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్ అన్నీ అంటే చెప్పొచ్చు పిల్లలకి మంచిగా. అండ్ మళ్ళీ డాల్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయింది. తనకి ఇది బాగా నచ్చింది. వాటర్ కూడా అందులోనే తాగుతుంది. ఇంకా నేను డోర్ తీస్తే నువ్వు రాకు, నువ్వు పో అని చెప్పేసి డోర్ వేస్తుంది. ఆల్రెడీ టైం అయిపోయింది, మమ్మల్ని వెళ్ళిపో అంటున్నారు. అయినా కూడా పాప ఇంకా ఆడుకుంటానంటే సరే అని టైం ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ ఆడుతున్నాము. చూడండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా టైం అయితే అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, చేస్తారు మా పాప కోసమైనా. అండ్ కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చేపియండి. అది ఎలా అయినా పర్వాలేదు. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కివి అండ్ అమ్ము వ్లాగ్స్. థ్యాంక్ యూ.